సో ఇప్పుడు ఫెబ్ 10th తర్వాతనో 10th నుంచో మనకి రాజశ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎస్. సో అసలు ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారు? అసలు వాటి విశిష్టత ఏంటి? ఒకటమ్మా, నా రాయశ్యామల అంటే మాఘమాసంలో స్టార్ట్ అవుతాయి. హ్మ్. రేపు అమావాస్య 10 నుంచి స్టార్ట్ అవుతాయి. హ్మ్. గుప్త నవరాత్రులు అంటారు. ఓకే. అంటే మొత్తం గుప్త నవరాత్రులు 2 ఉంటాయి అమ్మా. హ్మ్. ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రులు, ఓకే. మాఘమాసంలో ఏమో శ్యామలాదేవి నవరాత్రులు, ఇప్పుడు మన చైత్ర మాసంలో వచ్చేయేమో వసంత నవరాత్రులు, హ్మ్. మన దసరా ముందు వస్తాయి కదా దేవి నవరాత్రులు అంటారు. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు రేపు వచ్చేది మాఘమాసంలో వచ్చే నవరాత్రులు ఏమంటారంటే శ్యామలాదేవి కాబట్టి శ్యామలాదేవి హ్మ్. రాజమేలటము అంటే ఉన్నత పదవులు కావాలన్నా కూడా హ్మ్. రాజశ్యామలాదేవిని మొక్కోవటం వల్ల మీకు ఉన్నత పదవి లభిస్తుంది. ఓకే. అలాగే మీరు మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి, కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ జాబ్ లేక చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు రాజశ్యామలాదేవి మనం పూజించడం వల్ల మంచి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఓకే. బిజినెస్లో బాగా డౌన్ అవుతుంటారు. సో అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మీకు మంచిగా బిజినెస్ నడుస్తుంది. మీరు ఒక యాంకర్గా ఉన్నారు, హ్మ్. యాంకర్లో నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకుని ఎవరికైనా ఉంటుంది కదా. అవును. సో నేను మంచి యాంకర్గా రాణించాలి, ఇక్కడ నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలి అనుకుంటుంది కదా. అట్లా వెళ్ళంటే మీ యాంకర్ కూడా మీకు మంచి ఉన్నత పదవి రావాలంటే, మంచి యాంకర్గా గుర్తింపు రావాలంటే మాత్రం ఈ అమ్మవారిని మొక్కోవడం వల్ల మీకు మంచిగా మీరు యాంకర్గా మంచి గుర్తింపు వస్తుంది. ఇట్లా ఇలా ఉంటారు చూడండి, రేపు రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉంటారు కదా, మీరు వినే ఉంటారు. అవును, విన్నాను. నేను అడుగుదాం అనుకున్నాను. నేను అంటే కేసీఆర్ గారు కానీ సీఎం జగన్ రీసెంట్గా చేయడం జరిగింది. రాజశ్యామలాదేవి హోమం కూడా అవన్నీ పూజలు చేయడం జరిగింది, యాగాలు చేయడం జరిగింది. సో అంటే ఓన్లీ పొలిటికల్ లీడర్లు చేసినట్టు మనం విన్నాం. సో ఇవి బిజినెస్ మ్యాన్స్ కానీ వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ లేకుంటే ఇంట్లో ఏదన్నా కష్టాలు ఉన్నా కానీ వీళ్ళు చేసినా తీరిపోతాయా? తీరిపోతాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు పొలిటికల్ వాళ్ళు చేస్తేనే వాళ్ళే చేసుకోవాలా అనేది ఏం లేదండి. సర్పంచ్ కాంచి మొదలు లాస్ట్ ప్రధానమంత్రి వరకు కూడా మనం ఈ రాజశ్యామల హోమాలు యాగాలు చేసుకోవచ్చు, అమ్మవారిని మొక్కోవచ్చు. ఉద్యోగం చేసేవాళ్ళు ఏ పదవిలో ఉన్నా కూడా ఆ పదవిలో మంచి ఉన్నతి గ్రోత్ రావాలి. సో మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్లో నాకు మంచి ప్రమోషన్ రావాలని కోరుకోండి, ఈ అమ్మవారి హోమంలో కూర్చోండి బ్రహ్మాండంగా. ఒకటండి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అందరూ హోమం చేపిస్తేనే ఉన్నత పదవి వస్తుందా అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ 9 రోజులు మీ ఇంట్లో ఉండి మీరు అమ్మవారిని సంకల్పం చేసుకొని అమ్మవారికి మంచి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి పదవులు వస్తాయి, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి బిజినెస్ నడుస్తుంది. ఏ రంగంలో ఉన్నా, ఎనీ రంగం. సో ఇప్పుడు యాదాన్ టీవీ ఉంది, యాదాన్ టీవీ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలంటే మీరు నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి పూజ రోజు చేసుకోండి, మీకు బ్రహ్మాండంగా ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. ఓకే. ఈ రంగం అన్న ఎనీ రంగం. సో మాఘమాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అసలు ఇవి? అంటే ఒకటండి, ఇప్పుడు మనము ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులు ఎలా ఉంటుందో ఈ అమ్మవారికి ఈ నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి. మాఘమాసం అనగానే మనకు పెళ్ళిళ్ళ సీజన్ అని స్టార్ట్. ఈ అమ్మవారికి ఇప్పుడు మనకేందంటే ఈ అమ్మవారికి ఈ డేట్స్ అని కేటాయించారు కదా. మన దగ్గర తక్కువ, ఓకే, ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ. ఎందుకంటే మన వాళ్ళకి పెద్దగా తెలియదు. మనకేందంటే దేవి నవరాత్రులు ఎక్కువ తెలుసు, శరణ నవరాత్రులు తెలుసు. ఇప్పుడు ఈ గుప్త నవరాత్రులు తక్కువ తెలుసు, ఎందుకంటే అటు నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తుంటారు ఈ పూజలు. ఓకే. సో మనకి ఏ సంకల్పం ఉన్నా కూడా ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీరు ఉన్నత పదవిని తీసుకుంటారు. ఓకే. అయితే అసలు అంటే ఈ పూజ ఎలా జరుగుతుంది? అంటే ఎట్లా ఉంటుంది? అంటే బలిలు కానీ అట్లా ఏమైనా ఇస్తారా? బలి అంటే మన దగ్గర అండి, అంటే మేము చేసే విధానం మాత్రము బలిలు ఇవ్వటం కానీ, ఓకే, సో ఇవన్నీ ఏముండవండి, సామూహికంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇంట్లో నిత్యం ఎలా చేయించుకుంటామో అలానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మేము బలి రూపంలో గుమ్మడికాయని ఇస్తాము. ఓకే, గుమ్మడికాయ బలి అంతే. అంటే ఒక హోమం చేసిన తర్వాత ఏదో ఒక బలి ఇవ్వాలి కాబట్టి మేము గుమ్మడికాయని బలిగా ఇస్తాం అంతే. ఓకే. అంటే ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్లు ఇవన్నీ బయట జరిపిస్తారు. అవును. సో ఇంట్లో జరిపించుకుంటారా ఇవి పూజలు? రాజశ్యామల హోమాలు ఇప్పుడు కొంతమంది ఉంటారండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, ఈ ఇంట్లోకి ఎవరు రావట్లేదు, ఆ ఇల్లు ఒక సంవత్సరం నుంచి అలానే ఉంటుంది, ఒక 6 నెలల నుంచి అలానే ఉంటుంది, ఇంట్లో ఎవరు కూడా రెంట్కు రావట్లేదు అనేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఈ హోమం చేయించుకోవడం వల్ల ఆ ఇంట్లోకి ఎవరో రెంట్కి వస్తారు. లేకపోతే షాప్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లా చాలామంది ఇళ్ళకి పోయి చాలామంది షాపింగ్ మాల్స్లలో మేము హోమం చేసి వచ్చాము. ఓకే. మా షాప్ నడవట్లేదు అంటే పెట్టిన కానీ కూడా అంతే ఉంటుంది, ఇంకా ఏంది గ్రోత్ రావట్లేదు అనుకుంటే ఈ అమ్మవారు హోమం చేయించుకోవడం వల్ల బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇంకోటి మీరు ఉద్యోగ ప్రాప్తి. నేను విదేశాల్లో ఉంటున్నానండి, నాకు అన్నీ వచ్చినాయి కానీ నాకు సరైన ఉద్యోగం రావట్లేదు, నా చదువు తగ్గ ఉద్యోగం రావట్లేదు ఎవరైనా కోరుకుంటారు కదా. వాళ్ళు చేసుకున్నా కూడా మీకు అమ్మవారి దయ వల్ల మీకు 100% ఉద్యోగం వస్తుంది. ఓకే. ఇప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, మేము రాలేము, విదేశాల్లో ఉన్నాము, అయితే మేము పలానా దగ్గర ఉన్నాం, దూర ప్రాంతం వేరే రాష్ట్రాల్లో ఉంటున్నాం, ఏదో ఉద్యోగ ప్రాప్తి
ఉంటారు కదా, అక్కడక్కడ వనరులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళ పేరు మీద ఇక్కడ చేపిస్తాం. ఓకే.